దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం కళాకారులతో కలకలలాడింది. ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన భద్రాద్రి ఇప్పుడు నాటక కళా వైభవానికి వేదికైంది. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన 24వ అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. నాటకోత్సవాలకు కళాభిమానులు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. చెప్పాలంటే సవాలక్ష చెప్పగలరు. అటు పూజకు పిల్లిటి పెట్టు వేలకి వేలు వచ్చి మంచాన్ని బట్టి ఎత్తి పిల్లక నేను కదా చచ్చేది. చూసారా అన్ని సమాధానం. రావు గారు మీరు ఇలా కూర్చోండి. ఏం కూర్చోటమండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఎలాంటి కేసుల్లో విడాకులు సులువు అంటే వరకట్న సమస్యలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, శారీరక హింస, పరస్పర హత్య ప్రయత్నం ఇలాంటివి ఉండాలి. మా మధ్య అలాంటివి ఉండదున్నట్టు చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మొత్తం మాకు అర్జెంట్గా విడాకులు కావాలి. కప్పులు తుఫాను పట్టించుకుంటే ఎలా, ఆలు మొగల జగడం కూడా శ్రీవారుల తొందరపాటు శ్రీమతులకు తెలియనిదా, అర్థాంగి విసుగు వివాదం నసుతూ ముడిపడితే తెగదంట, బతుకుతో జత పడితే మనువంట. ఇంటాయన బలహీనతను ఇల్లాలు క్షమిస్తే పోదా, భార్యలోని భావన ఏదో తెలుసుకుంటే సౌఖ్యం కాదా, తల్లిదండ్రులను వదిలి తన మనుగడలో సగమై మనసులోన మనసై ఉంటే ప్రతి ఇంటికి స్వర్గం రాదా, ప్రతి ఇంటికి స్వర్గం రాదా. మనసు గోడ పెరిగినప్పుడు గోడను కత్తిరించాలి, అంతేకాని వేళని కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాన్ని కత్తిరించాలి, బంధాలనే బంధుత్వాన్ని కాదు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం చుట్టూ ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఆడిటోరియం దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ కడితే చాలా బాగుంటుంది. తిరుపతి లాగా ఎలా అయితే ఉంటుందో ఒక ఆడిటోరియం మనం ఆ టెంపుల్లోనే దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ కడితే చిత్రకూట మండలం ఎలా తీసేస్తున్నారు, ఆడిటోరియం ఒకసారి ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ముందే నేను స్టేజ్ ఎక్కడ ముందు చెప్పడం ఖచ్చితంగా ఈ కృషి చేస్తాను. పెద్దల ముందుకు తీసుకెళ్ళి ముందుగా మంత్రివర్లే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తున్నారు దీన్ని. ఈ భద్రాద్రి కళాభారతికి రావడం నేను ఇదే మొదటిసారి. నాకు ఆ రాముని సన్నిధిలో ఈ అవకాశం రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ భగవంతుడి సన్నిధిలో నాటిక వేసి, అది కూడా నేను రచించిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక వేయడం అనేది అదృష్టంగా నేను భావిస్తున్నాను. 24 సంవత్సరాల్లో కూడా సుమారుగా 120 నాటికల్ని ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఈ కళావేదికపై రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ కళా పరిషత్తుల నుంచి చక్కటి సందేశాత్మకమైన నాటికలను మేము ఈ వేదికపై ఈ ప్రాంత ప్రజలకి మనం అందించడం జరిగింది. అంతరిస్తున్నటువంటి నాటక రంగాన్ని పునరుజ్జింపజేయాలని, అదేవిధంగా చిన్నారుల్లో సాంస్కృతిక జానపద నృత్యాలను కూడా వారిలో అలవాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో చిన్నారుల యొక్క సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.